హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 31st లాస్ట్ డే. నేనైతే ఇంటికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, 25th యానివర్సరీ. చిన్నగా అట్లా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా అవుతుందో. అంతా మీకైతే వీడియో రికార్డ్ చేసి అంతా చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎట్లుందో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియోస్కి సపోర్ట్ చేయడం లేదు, ఎవరు లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. సో గైస్, నేనైతే యానివర్సరీ కోసం వెడ్డింగ్ యానివర్సరీ 25th యానివర్సరీ కాబట్టి ఒకటి 2 లీటర్ ఒకటి 5 లీటర్ అయితే తీసుకున్నాను. కొన్ని బెలూన్స్, దీంట్లో వైట్ లైటింగ్, రెడ్ కలర్ బెలూన్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది యానివర్సరీ అని ఉంటుంది. ఇది ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వైట్ బెలూన్స్ ప్యాకెట్. ఇవైతే గన్స్. ఇవి ఒకసారి మనం తీసుకుంటే మనకి ఏ అకేషన్ ఉన్నా యూజ్ అవుతాయి అని అయితే నేను ఇది తీసుకున్నాను. మంచిగా గన్స్ మా మమ్మీ వాళ్ళకి ఇస్తే కొంచెం స్పెషల్గా మంచిగా ఉంటుందని ఇదైతే తీసుకొచ్చిన. కండిషను ఇవి దీంట్లోకి ఫైర్ కోసం. ఇవి అయితే ఫ్లవర్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ప్యాకెట్లో 18 పీసెస్ వచ్చినాయి. ఇది బెలూన్ని ఒక ఫ్లవర్ లాగా, బెలూన్స్ అనేది దీనికి కట్టితే ఒక ఫ్లవర్ లాగా అవుతుంది. అట్లా డెకరేట్ చేద్దామని ఒక థీమ్తోని ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. ఇది 80 రూపీస్. ఆన్లైన్లో 18 పీసెస్ వచ్చినాయి 80 రూపీస్కి. బాగా వచ్చినాయి. మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఇది ఇంకా కేక్ అయితే తీసుకొని రాలే. కేక్ తీసుకురావడానికి మా అన్నయ్య అయితే ఇప్పుడు వెళ్ళింది. ఎందుకంటే కూల్ కేక్ కొంచెం మెల్ట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన. మన ఫ్రిడ్జ్కి ఆ ఫ్రిడ్జ్కి కొంచెం, బేకరీ ఫ్రిడ్జ్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకనే కేక్ ఒకటి తీసుకురాలేదు. ఈ టేబుల్ కూడా కరీంనగర్లో కొన్నాను. ఇది కేక్ పెట్టడానికి కొంచెం చూడడానికి నీట్గా బాగుంటుందని, ఎప్పటికీ యూజ్ అవుతుంది సెలబ్రేషన్ ఉన్న కేక్ పెట్టుకోవడానికని. ఇది ఒకటైతే 150 రూపీస్ పడింది. ఇది ఒకటి తీసుకొచ్చిన. కెమెరా అయితే నేను రెంట్కి తీసుకొని వచ్చిన. కెమెరా ఉండాలి. మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్క సెలబ్రేషన్కి ఒక మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఫొటోస్ అనేవి మనకు మంచి మెమొరీస్. నాకైతే ఫొటోస్ అంటే బాగా ఇష్టం. ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇష్టం. అందుకే నేను మా మమ్మీ వాళ్ళ గుర్తుగా ఫొటోస్ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకొకటి మంచిగా ఉండాలని, వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసిన వరకైనా కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా. ఆ ఫొటోస్ నీట్గా ఉండాలని నేనైతే కెమెరా రెంట్కి అయితే తెచ్చుకున్నా. ఎలా అవుతుందో అట్లా చిన్నగా నాకు తోచినంత చేస్తున్నాను. అంత పెద్దగా కాకపోయినా కెమెరా కావాలి కాబట్టి ఖచ్చితంగా లైటింగ్ ఉండాలి. లైటింగ్ లేకపోతే కెమెరా తెచ్చి కూడా వేస్ట్ అని మళ్ళీ లైటింగ్ కూడా కరీంనగర్ నుంచి తీసుకొని వచ్చిన. మళ్ళీ దీన్ని తీసుకొని పోవాలి. అన్నీ మోసుకొని వచ్చినాయి. ఇక కావాలి కదా ఖచ్చితంగా. మనం ఒక సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దానికి ఒక ఇట్లా అంటే అది కొంచెమైనా అది చూడడానికి బాగుండాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలని నా ఒపీనియన్. నేనేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లైట్ ఇవన్నీ తెచ్చిన. అట్లనే మా డాడీకి అయితే డ్రెస్ తీసుకున్నా ఒకటి. మా డాడీకి ఫస్ట్ టైం, నేను 4 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా, ఇప్పుడే ఫస్ట్ టైం ఒక డ్రెస్ తెచ్చిన. మా డాడీకి అయితే ఒక డ్రెస్ తెచ్చిన. మమ్మీ కంటే సారీస్ ప్రతి ఇయర్ కొంటూనే ఉంటా. కొన్న చీర కూడా కొత్తది ఉంది. అందుకనే మమ్మీకి ఏం తీసుకోవాలి, కొత్త చీర ఎట్లాగో ఉంది అని డాడీకి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. అంతే, ఇంకేం లేదు. ఇంకా డెకరేషన్ ఎట్లా చేస్తా, ఆ సెలబ్రేషన్ అంతా ఎట్లా జరుగుతుంది, అండ్ ఇది అయిపోయాక ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కాబట్టి 31st సెలబ్రేషన్స్ కూడా అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా. మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. ప్రతి వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు, అసలు లైక్ చేయడం లేదు. ఒక 200 మెంబర్స్ చూస్తే 200 మెంబర్స్లో ఒక 10 మెంబర్సే, ఓన్లీ 10, 7, 8 మెంబర్స్ మాత్రమే లైక్ చేస్తున్నారు. వీడియోస్ నచ్చట్లేదా, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కొంచెం కామెంట్ అయినా చేయండి. ఆ కంటెంట్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, నాకు తోచినట్టు. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఈరోజు ఏం చేస్తా, కేక్ కటింగ్ కానీ, మా మమ్మీని రెడీ చేయడం కానీ,
డెకరేట్ చేయడం కానీ, ఎలా డెకరేట్ చేస్తా, ఎవరెవరు వస్తారు అవన్నీ నేను వీడియోలో ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. కొంచెం షేర్ చేయండి నా వీడియోస్ని, కొంచెం లైక్ చేయండి. ఎవరైతే ఒక 10 మెంబర్స్ నా వీడియోస్ చూసినా ఆ 10 మెంబర్స్ ఆ వీడియోకి లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా, బ్యాడ్ ఆర్ గుడ్ ఎట్లున్నా కామెంట్ చేయండి, నేను అది తీసుకుంటా. ఎందుకంటే మీరు నాకు అది ఎట్లుందని చెప్తేనే నాకు తెలుస్తుంది అది ఎట్లుంది అని. మీది మార్చుకోవాలి, అది మార్చుకోవాలని మీ దగ్గర నుంచి నేను కొంచెం నేర్చుకుంటాను. ఓకేనా గైస్? ఖచ్చితంగా ఈ నుండి మీరు నాకు లైక్ చేస్తారు, ఎక్కువ నా వీడియోస్కి షేర్ చేస్తారని నేను కోరుకుంటూ వీడియోలో అయితే మొత్తం. సో గైస్, బెలూన్స్ అయితే ఊదడం స్టార్ట్ చేసిన. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. ఇక కొంచెం తొందరగా చేసుకోవాలి అని నేనైతే స్టార్ట్ చేసేసిన పని. అన్నయ్య అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళిండు, మమ్మీ బయటకు వెళ్ళింది, డాడీ పనికి వెళ్ళిండు. మా డాడీకి అసలు ఇష్టమే ఉండదు ఈ సెలబ్రేషన్స్, ఇవన్నీ ఎందుకు అని అంటాడు, డబ్బులు వేస్ట్ ఎందుకు అని అంటాడు. బట్ నాకైతే ప్రతి ఒక్కటి చిన్నగా చేసుకున్నా మంచిగా ప్రతి ఒక్క మెమొరీస్ ఉంటాయి, గుర్తుండాలి, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ చేయాలి అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది ఖచ్చితంగా చేద్దామని మా డాడీతో గొడవ పెట్టుకొని మరీ చిన్న చిన్నగా అట్లా ట్రై చేస్తున్నా. ఏమవుతుందో, మా డాడీ ఏం చేస్తాడో కూడా తెలియదు. అసలు కేక్ కటింగ్ చెయ్యడం కూడా ఇష్టం లేదు మా డాడీకి, ఏం చేస్తాడో తెలియదు. అన్ని బెలూన్స్ సేమ్ సైజు కావాలి. ఫ్లవర్ కష్టపడి నేను ఒక్కదాన్ని ఇదంతా బెలూన్స్ ఊదుకొని డెకరేషన్ అని అన్నీ ఒకటి ఫ్లవర్ లాగా చేసి అక్కడ అతుకు పెట్టుకుంటూ ఉన్నా. మధ్యలో మా అన్నయ్య కేక్ తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిండు. గాయస్, నేను ఇంత మంచిగా ఇవన్నీ ఫ్లవర్ లాగా చేసి బెలూన్స్ అన్నీ ఊది పెడితే లాస్ట్కి ఒక్కొక్కటిగా అన్నీ పడిపోతూనే వస్తున్నాయి. లాస్ట్కి మా మరదలు అయితే స్కూల్కి వెళ్ళొచ్చింది. కొన్ని బెలూన్స్, ఒక 10 బెలూన్స్ ఉంటే ఊదింది. మా తమ్ముడు వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరు వచ్చిళ్ళు. ఒక గ్యాప్లో ఒక బెలూన్ కూడా ఊడి పడిపోయింది, వీడియోలో కనిపిస్తుంది. నేనైతే డల్ అయిపోయినా, డెకరేషన్ అంతా ఇట్లా అయిపోతుంది ఏందని. మా డాడీ కూడా పనికి వెళ్ళి వచ్చేసిండు. డెకరేషన్ ఇట్లా అయింది, కానీ లాస్ట్లో డెకరేషన్ అక్కడ పెట్టిన ఆ ఫ్లవర్ మోడల్ అన్నీ పోయినాయి. మా పిన్ని అయితే చికెన్ కర్రీ చేస్తుంది, మా మమ్మీ ఇస్తుంది, మేము ఎక్కడెక్కడ ఉన్నాయని ఇస్తుంది. మా అమ్మమ్మ వచ్చింది, మా అన్నయ్య వాళ్ళు బాక్సులు సెట్ చేసిర్రు, బాక్స్ అయితే తెచ్చిర్రు. ఇంకా ఫుల్ ఎంజాయ్. నేనైతే ఇక మా మమ్మీకి హెయిర్ స్టైల్ చేసి సారీ అయితే స్ట్రైటింగ్ చేస్తున్నాను.
కొంచెం అట్లా కొంచెం నీట్గా ఉండాలి కదా సారీ ఫొటోస్ దిగాలంటే, అందుకే స్ట్రైటింగ్ చేసిన. మా డాడీకి అయితే ఇవన్నీ నచ్చవు. మా డాడీ అయితే వస్తుండు, మా మమ్మీ అందుకే నవ్వుతుంది వెనుక నుంచి మా డాడీని చూసి. మా డాడీకి ఇవన్నీ నచ్చవు అసలే, ఇగో ఏమంటాడో ఏమో అనుకుంటా అంటుంది. మళ్ళీ స్ట్రైటింగ్ చూసి ఇది ఇస్త్రీ పెట్టా అని చెప్తుంది. గాయస్ మొత్తానికి డెకరేషన్ చూసిరు కదా, నేను ఎట్లా చేస్తే ఎట్లా అయిపోయిందో అలా వేయాల్సి వచ్చింది. మా వాళ్ళు అయితే అందరు వచ్చిర్రు, మా మమ్మీ డాడీ రెడీ అయిపోయారు, అందరు రెడీ అయ్యి వచ్చేసిర్రు. దండాలు అయితే మార్చుకుంటున్నారు ఇక్కడ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
సో గాయ్స్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంచెం మా డాడీ అయితే డల్గా ఉండే, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు కానీ మా డాడీ వాళ్ళ సిస్టర్ మా అత్తయ్య వాళ్ళు రాలేదు. అందుకే కొంచెం మా డాడీ తరపున ఎవరు రాలేదు. అంటే వాళ్ళకి చెప్పినాం, కాకపోతే 31st కాబట్టి వాళ్ళకి వీలు కాలేదు అని వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు చెప్పారు కొంచెం ఆ విషయంలో మా డాడీ అయితే డల్గా ఉన్నాడు. లాస్ట్కి బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.